ప్రభుత్వం అంటే ఏ రాష్ట్రంలోనైనా కానీ అంటే పేద ప్రజలు ఒక వైట్ రేషన్ కార్డు ఉంటే వాళ్ళకి సంబంధించి ఆరోగ్యశ్రీ కావచ్చు ఇట్లాంటివన్నీ అమల్లోకి వస్తూ ఉంటాయి. సో ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా ఈ వైట్ రేషన్ కార్డులో పేరు నమోదు కాని వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు. ఒకవేళ కార్డు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా ఏదైనా పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేరు ఆరోగ్యానికి సంబంధించి. సో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కూడా వారికి ఒక రిఫరల్ లెటర్ తీసుకొని ఆ తర్వాత వాళ్ళు చికిత్స చేసుకునే పరిస్థితి కనిపించేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి పరిస్థితి లేదు. కోడ్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి మేము లెటర్లు ఇవ్వలేము అంటూ కూడా చేతులెత్తేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైట్, ప్రజారోగ్యానికి సంబంధించి ఎన్నికల కోడ్ వర్తించదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం కూడా ఈ రిఫరెన్స్ లెటర్స్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ రిఫరెన్స్ లెటర్స్ పైన సీఎం ఫోటో ముద్రించకుండా ప్లెయిన్ గా ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం మాత్రం ఆ రిఫరెన్స్ లెటర్స్ కూడా ఆపివేయడం జరుగుతోంది. సో దీనికి సంబంధించి అంటే ప్రజారోగ్యానికి సంబంధించి వీళ్ళు ఆటలాడుకుంటున్నారు ఇప్పటి ప్రభుత్వం అని చెప్పేసి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూస్తే ఎన్నికల కోడ్ నెపంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మరో దారుణమైన నిర్ణయం తీసుకుంది. పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ రిఫరల్ లెటర్ల జారీని ఉన్నట్టుండి నిలిపివేసింది. ఇప్పటికే నెట్వర్క్ ఆసుపత్రుల నిరసనలతో పేద రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులు కొత్త కేసులు తీసుకోవడం లేదు. దీనికి తోడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఎంసీఓ రిఫరల్స్ ని కూడా నిలిపివేసింది. రాష్ట్రంలో ఎక్కడా వాటిని జారీ చేయొద్దని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ జిల్లా కోఆర్డినేటర్లను ఆదేశించారు. దీంతో 2 రోజులుగా రిఫరల్స్ నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్ట్ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికల కోడ్కి ప్రజారోగ్యానికి ఎలాంటి సంబంధం లేదు. గతంలో ఎన్నికల కోడ్ ఉన్నా సీఎంసీఓ రిఫరల్స్ ను మాత్రం నిలిపివేయలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ప్రజారోగ్యానికి ఇబ్బందులు లేకుండా చూడాలని చెబుతోంది. ఆరోగ్య శాఖను ఎన్నికల కోడ్ పరిధిలోకి తీసుకోదు కాబట్టి రిఫరల్స్ ను నిలిపివేయాలని ఆదేశాలిచ్చే ప్రసక్తే లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ముఖ్యమంత్రి ఫోటో పెట్టి సీఎంసీఓ రిఫరల్ లెటర్లు జారీ చేస్తారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మాత్రం ముఖ్యమంత్రి బొమ్మను తొలగించి ఇస్తారు. గతంలో ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు పేద రోగులు ఇబ్బంది పడకుండా ట్రస్ట్ అధికారులు రిఫరల్స్ జారీ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం నిలిపివేశారు. దీంతో పేద రోగులు 2 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రేషన్ కార్డ్ ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి ఒకవేళ ఉన్నా అందులో పేర్లు ఎక్కని వారికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వారికి ఆరోగ్యశ్రీ సేవలు అందించడం వీలు పడదు. అలాగని ఆ పేదవారు లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి అలాంటి వారికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా వైద్యం అందించేందుకు గతంలో సీఎంసీఓ రిఫరల్ లెటర్ల జారీని తీసుకువచ్చారు. అనారోగ్యానికి గురైన పేదలు సీఎంసీఓ రిఫరల్ లెటర్ తీసుకుని నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్తే వెంటనే వారిని ఆరోగ్యశ్రీ కింద చేర్చుకుని వైద్యం అందిస్తారు. కానీ ఇప్పుడు వాటిని నిలిపివేశారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు అంటే జూన్ 6 వరకు రిఫరల్స్ జారీ చేసే అవకాశం కనిపించడం లేదు. అప్పటి వరకు ఏ కార్డు లేని పేద రోగుల పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక వీరికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పటికే జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్లు సీఎంసీఓ రిఫరల్స్ జారీకి రోజుల తరబడి తిప్పించుకుంటున్నారు. దీంతోనే పేద ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ట్రస్ట్ పూర్తిగా రిఫరల్స్ జారీని ఎత్తివేసింది. ఇప్పుడు ఏ ఆధారం లేని పేదలు వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వివిధ రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలో తెచ్చి పేదలందరికీ కూడా అత్యుత్తమ వైద్యం, అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆధునిక వస్తువులతో మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించుకున్నారు. అయితే వారికి ఈ ఆరోగ్యశ్రీ కింద ఇవ్వాల్సిన బకాయిలు మాత్రం విడుదల చేయకుండా అనేక సందర్భాల్లో నిర్లక్ష్యంగా ఉంటుంది. పలుమార్లు ఆ నెట్వర్క్ ఆసుపత్రులు కూడా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. గతంలో కూడా 2-3 సార్లు ఇదే విధంగా ట్రస్ట్ లో సేవలు పూర్తిగా నిలిపివేస్తాము, పేదలకు అందించాల్సిన వైద్య సదుపాయాలు ఆపేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో కేవలం 20-30% నిధులు విడుదల చేస్తూ మొక్కుబడిగా ముందుకు సాగిస్తున్న పరిస్థితి. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల కాలంలో కూడా మొత్తం
5 లక్షల సంబంధించిన వైద్య సేవలు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి సందర్భాల్లో కూడా చెప్పిన పరిస్థితి. కానీ వాస్తవ రూపంలో మాత్రం ఇది ఎక్కడ కూడా అమలు కాకపోగా ఇంకా ఉన్న వైద్య సేవలు కూడా నిలిపివేసే పరిస్థితిని తీసుకొచ్చారని కూడా నెట్వర్క్ ఆసుపత్రులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రావడంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రెఫరెన్స్ జారీ చేయకుండా నిలిపివేయడంపై కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఆవేదన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు ఆ పేదలకు మెరుగైన వైద్యం అందలేని పరిస్థితి, దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముందుకు వస్తుందో కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ అదేవిధంగా ఆ ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఆ గతంలో ఎప్పుడు కూడా ఈ తరహాలో ఈ విధంగా వైద్య సేవలు నిలిపివేసిన దాఖలాలు అయితే ఎప్పుడు లేవని కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి. కేవలం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు ఈ రిఫరల్ లెటర్లు మొత్తం కూడా నిలిపివేసిన పరిస్థితి. దీంతో ఆ ప్రజలు రౌరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఆ ట్రస్ట్ హాస్పిటల్ కూడా తమకు చెల్లించాల్సిన బకాయిలు కూడా ఇవ్వాలంటూ లేఖలు కూడా రాసిన పరిస్థితి. ఆ లేఖలకు సంబంధించి కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఆ టైం బాండ్ కూడా పెట్టిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం సానుకూల స్పందన రాకపోగా ఈ నెల 18 నుంచి కూడా ఆరోగ్యశ్రీ నిలిపి వస్తాయని మరోసారి ఫైనల్ గా లేఖ రాశారు. అయితే దానికి సంబంధించి కూడా కేవలం హామీ పూర్వకంగా మాత్రమే వారిని సేవలు నిలిపివేయకుండా అడ్డుకోగలిగేదాన్ని ఇప్పటివరకు నిధులు విడుదల చేయని పరిస్థితి కూడా ఉంది. ఈ 1500 కోట్లు వెంటనే బకాయిలు విడుదల చేస్తేనే తాము మళ్లీ సేవలు పునరుద్ధరిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుని పూర్తి నిధులు విడుదల చేయకుండా చేయడం వల్ల అంతిమంగా పేదలు మధ్యతరగతి ప్రజలే ఇబ్బందులు పడతారు తప్ప ప్రభుత్వ పెద్దలకు కావచ్చు ట్రస్ట్ నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా వారు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా వెంటనే స్పందించి ఎన్నికల కోడ్ అంశం పేరుతో మాయ చేసి మోసం చేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని ప్రామాణికంగా తీసుకుని వారి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే ఈ బకాయిలు వెంటనే చెల్లించి పూర్తి స్థాయి వైద్యం అందించే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పవన్ రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.